హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ తెలుగు. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు చల్లపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేసవి చాలా ఎక్కువగా ఉండేది. ఎండ అంతగా ఉండేది అంటే కోళ్ళు కూడా చెట్ల నీడలో సన్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చుండేవి. గ్రామంలోని పిల్లలు ప్రతిరోజు సాయంత్రం చెట్టు కింద కూర్చొని ఆడుకునేవాళ్ళు. అందులో బాలు, చిట్టి, మోను, గోపి అనే 4 మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే డమ్ డమ్ అనే పాత బంగ్లా వైపు నుంచి వింత శబ్దం వచ్చింది. చిట్టి భయపడి, అది సమ్మర్ డెవిల్ అయ్యుంటాడు. ఆ గ్రామంలో ఒక కథ ఉండేది. వేసవిలో పాత బంగ్లాలో ఒక డెవిల్ ఉంటాడని అందరూ చెప్పుకునేవారు. కానీ బాలు చాలా ధైర్యవంతుడు. పోదాం, చూసేద్దాం అన్నాడు. అందరూ భయపడుతూ అతని వెంట వెళ్ళారు. వాళ్ళు బంగ్లా దగ్గరకు వెళ్ళగానే అక్కడ నుంచి చల్లని పొగ వస్తుంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. కీచ్ కీచ్ అనే పెద్ద శబ్దంతో షాడో వచ్చి కనిపించింది. పిల్లలు అమ్మో, ఓ ఓ అని అరవబోతుండగా అక్కడ నుంచి ఒక డెవిల్ బయటకు వచ్చింది. కానీ అతని ఫేసు చాలా ఫన్నీగా ఉంది. ఒకవైపు కరిగిపోయినట్టుగా, ఇంకోవైపు ఐస్ క్రీమ్ లాగా వేలాడుతోంది. డెవిల్ ఏడుస్తూ, ఈ సమ్మర్ వల్ల నా డెవిల్ ఫేస్ మెల్ట్ అయిపోతుంది. పిల్లలు ఒకరినొకరు చూసుకుని నవ్వేశారు. గోపి అడిగాడు, నువ్వు స్కారీ డెవిల్వా లేక ఐస్ క్రీమ్ డెవిల్వా అని. డెవిల్ కోపంగా, నేను పవర్ఫుల్ డెవిల్ అన్నాడు. డెవిల్కి కోపం వచ్చి మీ అందరినీ చంపేస్తాను అంటుంది. అప్పుడు పిల్లలందరూ పడబడా నవ్వుతారు. డెవిల్ బాధగా అన్నాడు, నాకు చాలా హీట్ అవుతుంది, ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు. అప్పుడు చిట్టికి ఒక ఐడియా వచ్చింది. మనము ఇతనికి ఐస్ క్రీమ్ ఇస్తే బాగుంటుంది కదా అని. చిట్టి తన ఫ్రెండ్కు ఫోన్ చేసి, ఒక బకెట్ నిండా ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తావా? ఇక్కడ డెవిల్కి కావాలి. ఇక్కడ కొత్తగా ఒక ఐస్ క్రీమ్ డెవిల్ని కలిశాము, తనకి కావాలి అని చెప్తాడు. తన ఫ్రెండ్ వెంటనే విలేజ్ షాప్లో నుంచి బకెట్ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చాడు. డెవిల్ ఒకటి తర్వాత ఒకటి మరొకటి తిన్నాడు, ఇంకొకటి తిన్నాడు, చివరికి 99 ఐస్ క్రీమ్స్ తిన్నాడు. బాలు చాలా ఆశ్చర్యంగా, ఇంకా కావాలా? డెవిల్ నవ్వుతూ, ఒక్క చాక్లెట్ కోన్ మాత్రమే అన్నాడు. అతని ఫేసు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నార్మల్ అయిపోయింది. డెవిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు మంచి పిల్లలు, ఇక మీదట నేను ఎవరినీ భయపెట్టను అన్నాడు. అప్పటి నుంచి ప్రతి ఈవినింగ్ డెవిల్ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేవాడు. కానీ ఒక ఫన్నీ ప్రాబ్లం మాత్రం ఇంకా ఉంది. ఎప్పుడైనా ఎండ ఎక్కువైతే అతని నోస్ మాత్రమే మెల్ట్ అయిపోతూ ఉంది. అందరూ నవ్వుతూ అతనికి ఐస్ క్రీమ్ ఇస్తారు. పిల్లలు, ఈ కథ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.